తగదన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పటికీ వైసీపీ నేతలు అసత్య ప్రచారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. యువత నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదని, ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి రాగానే నిరుద్యోగులకు కానీ అందరికీ యువతకి ఆంధ్రప్రదేశ్లోని మంచి తీసుకొచ్చింది ఎన్డీఏ కూటమి. అదేంటంటే డిఎస్సి నోటిఫికేషన్ 16,347 మందికి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి చాలా ఫస్ట్ సంతకం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీదే. అయితే దాని ప్రాసెస్ అయింది, సెలెక్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. మన ఏపీ మాజీ ముఖ్యమంత్రి అనే కంటే తనకు తాను ప్రధానమంత్రిలా ఫీల్ అయిపోయి దేశాధినేతగా ఫీల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతూనే ఉన్నారు. ఎప్పటికీ తను ఆరు ఏదో మిస్టేకులు జరిగినాయి అని చెప్పని స్కీమ్కి స్కామ్కి తేడా తెలియని వాడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. స్కామ్ జరిగిందని చెప్తున్నాడు, మధ్యలో స్కీమ్ అని అంటున్నాడు. దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి స్కీమ్ లాంటి స్కామ్ అని చెప్పని అని చెప్తున్నాడు. యాక్చువల్గా రీసెంట్గా తను తీసుకొచ్చిన ఎలిగేషన్స్ మీద మన ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కోనా శశిధర్ గారు కూడా ప్రతి దానికి వివరణ ఇచ్చారు. ఏం జరిగింది, హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పనేది ఉంది, దాని ప్రకారమే వెళ్ళామని చెప్పని. నేను 6,100 జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చానని నువ్వు 6,100 తీసుకొచ్చావు, కానీ యాజ్ ఆఫ్ రూల్స్ ప్రకారం తీసుకురాలేదు. అందుకనే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నీ అపోజిషన్, నువ్వు ఉన్న టైంలో ఉన్న అపోజిషన్ పార్టీ కానీ ఎవరో కాదు, అభ్యర్థులు కోర్టుకు వెళ్తే దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. తర్వాత మన ఎన్డీఏ కూటమి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు రిలీజ్ చేస్తే దాంట్లోని ఇవి కూడా ఇంక్లూడ్ చేసి మొత్తం పోస్టులు రిలీజ్ చేశారు. అన్నీ క్లియర్గా చక్కగా జరిగినాయి, జాబులు జరిగినాయి. అయితే నువ్వేం చేసావంటే పనికిమాలిన రాజకీయాలు చేయడానికి, దీనికోసం రీసెంట్గా కూడా ప్రతి జిల్లాలోని నాట్ ఓన్లీ ఎన్డీఏ కూటమి బీసీ సంఘాలే కానీ ఎస్సీ సంఘాలే కానీ విద్యార్థి విభాగాలే అన్నీ కలిపి ఒక చోట రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి క్లియర్గా వీటి విషయంలో మాకు క్లియర్గా ఉందని చెప్పినా కూడా నువ్వు రేడియోలో అంటాడు, జగన్మోహన్ రెడ్డి రేడియోలో అంటాడు, ఆయన చెప్పింది చెప్తాడు కానీ ఎవరి మాట